ఆ ప్రాణం పోయిన వృశ్చిక రాశివారు డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకి రాబోతుంది. వెంటనే తెలుసుకోవాల్సిన నిజాలు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక శక్తి అయితే దాగి ఉంది. ఆ శక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు అమ్మవారే. అయితే ఆ శక్తి యొక్క దీవెనలు అనేవి మీ మీద ప్రారంభం కాబోతున్నాయి. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ సమయం నుండి కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ప్రయాణాలన్నీ కలిసి రావడం, వ్యాపార పరంగా కానీ వృత్తి పరంగా కానీ అన్నీ కలిసి వస్తాయి. అయితే వృశ్చిక రాశి వారు ఈ శక్తి మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీరు కొన్ని పనులు అయితే చేయవలసి ఉంటుంది. ఈ పనులు కనుక మీరు చేసినట్లయితే ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మీరు కనుక కొన్ని పనులు అయితే చేయకూడదు, అవేంటో కూడా తెలుసుకోండి. అలాంటి పనులు చేసినట్లయితే అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు. దానివల్ల మీకు వచ్చేటువంటి అదృష్టం రాకపోగా కష్టాలు అయితే పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. అయితే వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మంచి మనసు ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా త్వరగా నమ్మేసి, అంటే త్వరగా తనవారుగా భావిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం మీ మంచితనాన్ని అదునుగా తీసుకుని వారి యొక్క డబ్బు అవసరాలు కానీ ఇతర అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మీకు కానీ మీ యొక్క స్నేహానికి కానీ ఎలాంటి విలువ ఇవ్వరు. అలాంటి వారు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారి మీద జాలి పడకుండా ముందు అటువంటి వారిని మీ జీవితం నుండి బయటకు పంపించేయండి. వారి నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే వారు తమ యొక్క అవసరం కొరకు మిమ్మల్ని ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి సిద్ధపడతారు. అయితే ఈ రాశి వారి ఇంట్లో శక్తి తిరుగుతుందన్నాం కదండి, అది ఎవరో కాదు, సాక్షాత్తు దుర్గామాత. లేదా ఎవరికైతే ఇంటి దైవం ఎలవేల్పు మీ ఇంట్లో ఉంటుందో ఆ అమ్మవారి దృష్టి మీ ఇంట్లో మరింత పెరిగిందని అర్థం. అమ్మవారి యొక్క దృష్టి మీ ఇంట్లో ఉన్నంతకాలం కూడా మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఇంటిని శుభ్రపరచుకోండి. చాలామంది ఇంటిలో తుడిచేసి పోగులు ఏవైతే ఉన్నాయో వాటిని మూల వదిలేస్తూ ఉంటారు. ఈ విధంగా మాత్రం అస్సలు చేయకండి. అలా చేస్తే అమ్మవారి కోపానికి అయితే గురవుతారు. అలానే ఖచ్చితంగా మంగళవారం లేదా శుక్రవారం వారంలో ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా పెట్టిన ఇంట్లో కష్టాలు ఏవి ఉండవు. అమ్మవారు ఎక్కడైతే పసుపు రాసిన గడప ఉందో సాక్షాత్తు అది పీఠంగా భావించి అమ్మవారు అక్కడ కూర్చుంటారు. కూర్చొని మీ ఇంటిని అంతా కూడా కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పసుపునైతే రాసి బొట్టు పెట్టవలసి ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో మన యొక్క పెద్దవారు ఖచ్చితంగా శుక్రవారం రోజు గుమ్మాలు కడగడం కానీ లేకపోతే పసుపు పెట్టి గడపకు బొట్టు పెట్టేవారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ కాలంలో చాలామంది సాంప్రదాయాలు మర్చిపోతూ ఉన్నారు. అయితే వీటి వెనక మాత్రం ఎంతో పరమార్థం ఉంటుంది. ఇలా అమ్మవారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే అమ్మవారి ఇంట్లో రావడానికి కానీ మీరు ఈ విధంగా ఖచ్చితంగా గడపకైతే బొట్టు పెట్టవలసి ఉంటుంది పసుపుతో. అలానే ఈ సమయంలో ఎవరైనా ఇంటికి దానానికి వచ్చినట్లయితే చేతులు ఖాళీగా లేవు లేదా పక్కకు వెళ్ళండి ఇలాంటి మాటలు మాత్రం మీ నోటి నుండి పొరపాటును కూడా రానివ్వకండి. ఎందుకంటే వచ్చేది సాక్షాత్తు అమ్మవారు అన్నపూర్ణ లేదా శివుడు మీ ఇంటికి దానానికి వచ్చి మీ యొక్క దాన గుణాన్ని మంచితనాన్ని పరీక్షించబోతున్నారు. ఈ విధంగా మీరు లేవు అని చెప్పినట్టయితే ఆ మాట నిరంతరం మీ ఇంట్లో తాండవిస్తూ ఉంటుంది. అంటే మీకు కూడా లేకుండా అయిపోతుంది. కాబట్టి మీ యొక్క శక్తి కొద్దీ వచ్చిన వారికి డబ్బు ఇవ్వడం కానీ లేకపోతే వారికి కడుపు నిండా భోజనాన్ని పెట్టడం, వస్త్రాల కొరకు వస్తే వస్త్రాలు ఇవ్వడం చేయండి తప్ప ఒట్టి చేతులతో అయితే అస్సలు పంపించకండి. అయితే రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికైతే వ్యాపారంలో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా తీరిపోతూ వస్తాయి. అలానే వ్యాపార పరంగా నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరంగా మీరు చేయనటువంటి తప్పులకి ఏవైతే నిందలు మోసి ఉంటారో అవి నిజాలు కావని నిరూపణ జరిపించుకుంటారు. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా
మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు నక్కతోక తొక్కినట్టు అయితే ఆదాయాన్ని పొందుతారు. ఆదాయ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే దాంపత్య జీవితంలో వివాదాలు ఎదుర్కొంటూ విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారి సమయంలో తమ యొక్క నిర్ణయాలు విరమించుకొని మరలా తమ యొక్క సంతానం కొరకు లేదా తమ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాలని కలిసి ముందుకు నడుస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా తోబుట్టువులతో కానీ ఎవరైతే బంధువులతో మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం, మరలా మాటలు ఏర్పడటం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా వెనక్కి రావటం వల్ల మీకు కొండంత బలం చేకూరిందనే భావన పెరుగుతుంది. దీనివల్ల మీరు మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి విద్యార్థులకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు లేకపోతే ఇంట్లో సమస్యల కారణంగా విద్యపై దృష్టి పెట్టలేక బాధపడుతూ ఉన్నారు. ఈ సమయంలో అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే మీరు కోరుకున్న కళాశాలలు, యూనివర్సిటీలు లేదా ఏదైనా కోర్సులు ఉంటాయి వాటిలో ప్రవేశాన్ని దక్కించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి గొడవలు ఏవైనా ఉన్నట్లయితే లేదా కోర్టు విషయాల్లో తగాదం ఉన్నట్లయితే ఖచ్చితంగా తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంతకాలం ఆరోగ్య విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం జరుగుతుంది. కెరియర్ పరంగా కూడా మంచి మంచి అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ప్రేమ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. తొందరలోనే ప్రేమ వివాహాలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేయవలసిన పనులు ఏంటంటే నెలలో ఏదో ఒక శుక్రవారం ఆవునేతితో దీపాన్ని అయితే వెలిగించి దాంట్లో గవ్వను వేయండి. గవ్వను వేసిన తర్వాత మరుసటి రోజు ఆ దీపాన్ని తీసేసేటప్పుడు ఆ గవ్వని శుభ్రపరచుకొని దాన్ని మీరు డబ్బు దాచుకునే లాకర్లు కానీ పర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుకోండి. ఈ విధంగా గవ్వను ఉంచుకోవడం వల్ల ఇంట్లో వృధా ఖర్చులు తగ్గుతాయి, ఇంట్లో ధనం అనేది పెరుగుతుంది. అలానే మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కూడా మీరు అడగకుండానే వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి, మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మరింత అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.